క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు, నాకు కనబడలేదు. దేవునికట మన క్రియలు సంపూర్ణంగా కనబడతలా. ఈ క్రిస్మస్ లో కూడా మన క్రియలు దేవునికి సంపూర్ణంగా కనబడతాయో లేవో తెలియదు, అది కూడా డౌటే. ఎందుకంటే మన ఇష్టం వచ్చి మనం చేసేసాం కదా, అన్ని అలా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి దేవునికి మన క్రియలు సంపూర్ణంగా కనబడుతున్నాయో లేవో తెలియదు, డౌటే అది విషయంలో. అందుకేమన్నాడంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, నీవు మృతుడవే. జీవించటం ఏంటి, మృతుడై ఉండటం ఏంటి? లోక సంబంధమైన విషయాలలో బ్రతికే ఉన్నారు, దైవ సంబంధమైన విషయాలలో ఆత్మీయంగా ఏమై ఉన్నారు, చచ్చిపోయి ఉన్నారు. ఇలాగుంటే ప్రభు అట మన కొరకు అనుగ్రహింపబడ్డాడట. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారముగా మనము ఉండగా. మనం మంచివాళ్ళం కాదండి, నిజం చెప్పాలంటే మంచివాళ్ళము కానే కాదు. అందుకు ప్రభువారు మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుడను మన కోసము ఇచ్చాడు. దేవుని వెతకట్లా, నీతిమంతులుగా బ్రతకట్లా, దేవుని వెతికేవారు అసలు ఒక్కరు కూడా లేరట. చదవండి రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అందరూ త్రోవ తప్పి ఏం చేస్తున్నారటండి? అందరూ త్రోవ తప్పి మంచి వాళ్ళు అయ్యారు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయ్యారు. ఈ పనికి మాలిన వారి కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఆయన మన కొరకు ఈ గొప్ప కార్యం చేశాడు. ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఆ అద్వితీయ కుమారుడే మన కొరకు సిలువ మీద తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ గొప్ప కార్యము ప్రచురించగలము చెప్పండి? ఎప్పుడు కూడా మనం ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకుంటూ, కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటూనే తిరుగుతూ ఉంటున్నాం. ఈ క్రిస్మస్ మనకి అనుభవాలని ఇవ్వట్లా, ఆనందాలని పంచుకుంటున్నాం. ఏ సంబంధమైన ఆనందాన్ని? అనుభవాల ఆనందాల? అనుభవాలతో ఉండే ఆనందం వేరు, కేవలము వట్టి ఆనందాన్ని కోరుకోవటం వేరు. అది నిజమైన క్రిస్మస్ అనిపించుకోదు. 71వ కీర్తన 17-18 వచనాలు. 71వ కీర్తన 17-18 వచనాలు చదువుదాం. దేవా బాల్యం నుండి